కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ప్రాణం ఖరీదు. రచయిత బెహరా వెంకట సుబ్బారావు గారు. బెహరా వెంకట సుబ్బారావు గారు సుమారు 200కు పైగా కథలు రచించారు. మధ్యతరగతి జీవితాలు, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు వీరి కథల్లో ప్రధాన ఇతివృత్తాలు. వీరు రచించిన నవల నిశ్శబ్ద సంగీతం, బాలల నవల దారి తప్పకు, మధ్యతరగతి మందహాసం అనే శీర్షికతో వీరి అన్ని రచనలు ఒక పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఈ పుస్తక ప్రతుల కోసం వారి కుమారులు శ్రీ బెహరా సత్యనారాయణమూర్తి గారిని సంప్రదించవచ్చు. వివరాలు డిస్క్రిప్షన్లో జత చేస్తున్నాను, గమనించగలరు. ఇక ప్రస్తుత కథ భారతి మాసపత్రికలో 1986 జనవరి నెలలో ప్రచురితమైంది. మరి వినండి, బెహరా వెంకట సుబ్బారావు గారి ప్రాణం ఖరీదు కథ. రాత్రి 9:30 అయింది. తాలూకా కేంద్రమైన ధర్మవరంలో బయలుదేరింది విజయనగరం పోయే ఆఖరి బస్సు. ఆ గ్రామం వదిలి వేగం పుంజుకుంది. ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలి వీస్తోంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సీటుకి ఒకరిద్దరు చొప్పున ఉన్నారు. డ్రైవర్ వెనకనున్న సీట్లో ఒకే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు. బ్రీఫ్ కేసుని పక్కనే పెట్టుకుని కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు ఆ చీకట్లో. కొందరు ప్యాసింజర్లు కునికిపాట్లు పడుతున్నారు. కండక్టరు తన నెత్తిమీద ఉన్న లైట్ ఆర్పి సీటుకు జారబడి కూర్చున్నాడు నిశ్చింతగా. సూటులో ఉన్న వ్యక్తికి మాత్రం మనసు కుదుటలేదు. అతని వయసు 40 దగ్గర ఉంటుంది. అతని మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు. లేకలేక పుట్టిన మేనల్లుని బారసాల వేడుక చూడ్డానికి 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళింది అతని అర్ధాంగి శైలజ. ఆమె రాక కోసం అతను అనుక్షణం నిరీక్షిస్తుండగా ఆ రోజు రాత్రి అతని బావమరిది హైదరాబాద్ నుంచి ఫోన్లో మాట్లాడాడు. తను, తన భార్య, అక్క శైలజ మ్యాట్నీ షో చూసి ఆటోలో తిరిగి వస్తున్నారట. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ లారీ వచ్చి ఆటోని గుద్ది యాక్సిడెంట్ చేసిందట. తనకు పెద్ద దెబ్బలు తగలలేదట. అక్క తల మీద పెద్ద గాయం అయిందని, స్పృహలేని స్థితిలో దగ్గరలోనే ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోంలో జాయిన్ చేశామని, బాగా రక్తం పోయిందని, పరిస్థితి బాగులేదని అర్జెంటుగా రమ్మని చెప్పాడు. ఆ వార్త విన్నాక కాళ్ళు చేతులు ఆడలేదు అతనికి. చివాలన లేచి బస్టాండ్ చేరుకున్నాడు. అదృష్టవశాత్తు ఆఖరి బస్సు అందింది. విజయనగరం వెళ్ళి రాత్రి 12:30కి బయలుదేరే కోణార్క్ ఎక్స్ప్రెస్ అందుకొని హైదరాబాద్ చేరుకోవాలి. బస్సు స్పీడ్గా పోతున్నా నత్తనడకలా తోస్తోంది అతనికి. 10 మైళ్ళు పరిగెత్తి సడన్గా ఆగింది. డ్రైవరు సీట్లోంచి లేచాడు. ఇంజిన్ మూత తీశాడు. ఏదో చేశాడు. స్టార్ట్ చేయాలని ప్రయత్నించాడు. స్టార్ట్ కాలేదు. ఇంజన్తో రమారమి గంటసేపు హోరాహోరీగా పోరాడి ఓటమిని అంగీకరించాడు డ్రైవర్. ఆ సూటు వాళ్ళ నిమిషానికి చేతివాచి చూసుకుంటున్నాడు. ఇంజన్ స్టార్ట్ కాదా? ఆతృతగా అడిగాడు డ్రైవర్ని. లేదు సార్, విజయనగరం నుంచి మెకానిక్ని తెప్పించాలి. ఇంజన్ పూర్తిగా ఇప్పాలి. తన అసహాయతను వ్యక్తం చేశాడు డ్రైవరు. చివాలన లేచి నిలబడ్డాడా వ్యక్తి. కండక్టరు బండిలోని ప్యాసింజర్లను ఉద్దేశించి అన్నాడు, ఉదయం గాని బండి బయలుదేరదు. తలుపులు కిటికీలు మూసేసి జాగ్రత్త పడుకోండి. మరోసారి టైం చూసుకున్నాడా వ్యక్తి. 10:30 అయింది. ఈ రాత్రి విజయనగరం పోయి కోణార్క్లో హైదరాబాద్ వెళ్ళాలి. ఎలా? కండక్టర్ని అడిగాడు అతను వెలవెల్లాడుతూ చిన్నపిల్లాళ్ళ. క్షమించండి సార్, చూశారు కదా డ్రైవర్ ఎంతసేపు శ్రమించాడో. అతని వల్ల కాలేదు అన్నాడు కండక్టర్. నిరాశ నిస్పృహలతో తన వైపే చూస్తున్న ఆ వ్యక్తి పట్ల జాలి కలిగి ఓ సూచన చేశాడు కండక్టరు. ముందు ఓ పర్లాక్ దూరంలో గ్రామం ఉంది, దీనదయాళపాలెం. అక్కడ రోడ్డు మీద రావుల రిక్షా ఉంటుంది.
విజయనగరం 10 మైళ్ళే కదా, మరో 5-10 ఎక్కువ ఇస్తానంటే వస్తాడు. అర్జెంట్ అంటున్నారు కదా అని చెప్తున్నా, ప్రయత్నం చేయండి ఉపాయం చెప్పాడు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదా వ్యక్తి. బస్ దిగి ముందుకు నడక సాగించాడు ఆ చీకట్లో. వాతావరణం అనుకూలంగా లేదు. ఏ క్షణాన్నైనా వాన పడేలా కనిపిస్తోంది. 5 నిమిషాలు నడిచాక చిన్న గ్రామం కనిపించింది. రోడ్డును ఆనుకొని 4-5 పాకలున్నాయి. లోపల మిణుకు మిణుకుమంటూ దీపాలు వెలుగుతున్నాయి. దగ్గరగా వెళ్ళి ఆ పాకల్ని పరీక్షగా చూశాడా వ్యక్తి. 2 పాకలు వరుసగా ఉన్నాయి. తర్వాత చిన్న కిళ్ళీ బడ్డీ. బడ్డీకి పాకకి మధ్యలో ఓ రిక్షా కనిపించింది. ఒక ఆసామి రిక్షాలో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. రిక్షాను చూశాక అతనికి ప్రాణం లేచొచ్చింది. అర్జెంటుగా విజయనగరం వెళ్ళాలి అన్నాడు దగ్గరగా వెళ్ళి. నోటిలో చుట్టని బయటకు తీసి రిక్షా దిగకుండానే నమ్రతగా జవాబిచ్చాడు రిక్షా వాళ్ళ రాములు. రాలేను బాబు, ఒంట్లో సుఖంగా లేదు. నువ్వు అడిగినంత ఇస్తా, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. రిక్షా డ్రైవర్ ఆశపడలేదు. క్షమించండి బాబు, ఆరోగ్యం బాగోలేదు, అంత దూరం బండి తొక్కలేను. వాళ్ళ మాటలు విని పక్కనే పాకలో నిద్రపోతున్న సింహాచలం లేచాడు. అతనితో పాటే లేచింది ఆ టీ కొట్టు యజమానురాలు, అతని అర్ధాంగి అయిన పైడితల్లి. రిక్షా దగ్గరికి వెళ్ళారిద్దరు. ఎక్కడికెళ్ళాలి బాబు అడిగాడు సింహాచలం. అర్జెంటుగా విజయనగరం వెళ్ళి కోణార్క్ అందుకుని హైదరాబాద్ వెళ్ళాలి, అతను అడిగినంత డబ్బిస్తా అన్నాడా వ్యక్తి. పెద్ద అవసరమే పడి ఉంటుంది, అడిగినంత ఇస్తానంటున్నాడా బాబు, నెమ్మదిగా వెళ్ళి రాకూడదు సిఫారసు చేశాడు సింహాచలం. ఆ వ్యక్తిలో ఆశ చిగురించింది. రాములు మాట్లాడలేదు, చిన్నగా దగ్గాడు. వెనకనే నిలబడి ఉన్న పైడితల్లి భర్తని మందలించింది. ఆసుపత్రిలో 6 వారాలుండి 4 రోజుల క్రితమే కదా వచ్చాడు. పెళ్ళానికి పురుడు కాక ఆడు మతోయి కూకున్నాడు. ఇప్పుడు ఆడేటి విజయనగరం వెళ్ళగలడు, నీకేం మతి లేదేటి? వాళ్ళని బ్రతిమాలడానికి సమయం గాని, బేరం చేయడానికి వ్యవధి గాని లేదా వ్యక్తికి. మరో 2 గంటల్లోగా స్టేషన్ చేరుకోకపోతే కోణార్క్ అందదు. 5 నిమిషాలు ఆలస్యం అయితే ఒకరోజు అతను నష్టపోతాడు. ఎక్కువ డబ్బు గుంజడానికే వారు అలా నాటకం ఆడుతున్నారని గ్రహించాడు. 25 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. ఆ చీకట్లో ఒకరి మొహాలు ఒకరికి కనపడడం లేదు. ఆ దూరానికి అంత డబ్బు ఎక్కువే. వెళ్లే శక్తి లేక మౌనం వహించాడు రావులు. 50 ఇస్తా, పద, నా అవసరం అలాంటిది తొందర చేశాడా వ్యక్తి. ఆడికైతే రావాలనే ఉంది గాని ఒంట్లో సుఖంగా లేదు బాబు, అంత దూరం తొక్కలేడు ఈసడిస్తూ అంది పైడితల్లి. 100 రూపాయలు ఇస్తా, రేపు హైదరాబాద్లో ఉండాలి, చాలా అవసరం, ఇంకా ఆలోచించకు ప్లీజ్ బ్రతిమాలడం ప్రారంభించాడా వ్యక్తి. ఏరా రావులు, వెళ్ళగలవా? చాలా అర్జెంట్లో ఉంది, లేకపోతే అంత డబ్బిస్తానంటారా? మెత్తబడింది పైడితల్లి. తర్వాత సింహాచలం అందుకున్నాడు. అవునరా రాములు, కాస్తంత కష్టపడితే 100 రూపాయలు వస్తాయి, ఫలితం దొక్కుతుంది. ముత్యాలని రేపు ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చు. నెమ్మదిగా లాక్కెళ్ళి తెల్లారేసరికి తిరిగిరా, ఆ బాబు అవసరం కూడా తీరుద్ది. బండి దిగాడు రాములు. వాడికి కావాల్సింది డబ్బు, ఆరోగ్యం కాదు. ఆ డబ్బుతో ముత్యాలని బతికించుకోవాలి. ఆడికి శక్తి లేకపోయినా తమరి కోసం వస్తున్నాడు. ఎంత ఇస్తానన్నారు బాబు? కంగించింది పైడితల్లి. 100 ఇస్తానన్నా అన్నాడు ఆ వ్యక్తి తొణక్కుండా. నిజమేనా బాబు? నమ్మశక్యం కాక అనుమానంగా అడిగింది పైడితల్లి. ఏ అనుమానమా? చికాకు పడ్డాడా వ్యక్తి. తమరు పెద్దింటోరు, డబ్బు మడుసులు అని తడబడి మాట సర్దుకుంది పైడితల్లి. అదే డబ్బున్న మహారాజులు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ చేతిలో 25 పరకో పెట్టి పోరపో అంటే ఆడేటి చేయగలడు చెప్పండి? అక్కడ అందరూ తమరమాటే పలుకుతారు. మనసులోని మాటల్ని బయట పెట్టింది పైడితల్లి. నువ్వన్నట్లు డబ్బు మనిషినే కానీ మాట తప్పేది లేదు. మాటకున్న విలువ డబ్బుకి లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న వానికి చేసిన సహాయానికి డబ్బుతో విలువ కట్టలేం. ఇప్పుడు నా అవసరం అలాంటిది. మీ సహాయం కావాలి. ఆ సహాయానికి ప్రతిఫలంగా 100 రూపాయలు ఇస్తానన్నా. అతను పడిన కష్టానికి కాదు,
అతని మాటలకి అంతా ఆశ్చర్యపోయారు. పశ్చాత్తాపం చెందింది పైడితల్లి. మరోలా అనుకోకండి బాబు, ప్యాసింజర్లతో అనేక రకాల తగులొత్తూ ఉంటాయి. డబ్బు సమయం కదా అని మరోసారి అడిగా. ఆయన తమను చూస్తేనే తెలుస్తోంది మాట తప్పే మడిసి కాదని. సన్నాయి నొక్కులు నొక్కింది. ఎళ్ళు రాములు, తొందరగా తీసుకెళ్ళి ఆ బాబుకు కోణార్కి అందించేయి. తొందర చేశాడు సింహాచలం. రిక్షా బయలుదేరి చీకట్లో కలిసిపోయింది. రిక్షా చప్పుడు తప్పించి మరో శబ్దం లేదు. రిక్షాలోని ప్యాసింజరు, డ్రైవరు ఎవరి ఆలోచనల్లో వారున్నారు. శైలజను ఏ పరిస్థితిలో చూడాల్సి వస్తుందో. వెళ్ళిన వెంటనే ఆమెను ఉస్మానియా హాస్పిటల్కి తరలించాలి. అక్కడ తన గురువుగారున్నారు. ఆమెకి ఎలాంటి దెబ్బలు తగిలాయో, ఎక్కడెక్కడ తగిలాయో వివరంగా తెలుసుకోలేకపోయాడు. అంతా ఆతృత, కంగారు, భయం. బావమరిది వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. తాను వస్తున్నానన్నాడు. వివరంగా తెలుసుకున్నందుకు విచారించాడు. ఆమెకు బ్లీడింగ్ కంట్రోల్ అయిందో లేదో, పరిస్థితి ఎలా ఉందో, శైలజ తనకు దక్కుతుందా? మనసు పరిపరి విధాల పోతోంది. కీడుని శంకిస్తోంది. దుఃఖాక్రాంతుడయ్యాడా వ్యక్తి. ఇక రావుల పరిస్థితి. భార్య ముత్యాలు తప్పించి రావులకి నా అన్నవారెవరూ లేరు. వయసు 30 ఉంటుంది. చదువుకోలేదు. ధర్మవరంలో ఓ షావుకారు దగ్గర రిక్షా అద్దెకి తీసుకుని దీనదయాళ పాలెంకి ధర్మవరంకి మధ్య తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు విజయనగరం కూడా వెళ్తూ ఉంటాడు. రావులకి సంతానం లేదు. భార్యకి 3 సార్లు గర్భం పోయింది. 4వసారి గర్భవతి అయింది. నెల తప్పిన దగ్గర నుంచి 2 వారాలకోసారి ముత్యాల్ని ధర్మవరం తీసుకెళ్లి డాక్టర్ ధర్మరాజు గారికి చూపిస్తూ వస్తున్నాడు. ఈసారి గర్భస్రావం జరగకుండా చూసే పూచీ నాదని మొదటి నుంచి హామీ ఇస్తూ ఆ దంపతులకి ధైర్యం చెప్తూనే ఉన్నారు డాక్టర్ గారు. ఆయన చేతి చలువు వల్లనే ఏ ఇబ్బంది లేకుండా ముత్యాలకి 9 నెలలు నిండాయి. డాక్టర్ ధర్మరాజు గారంటే అక్షరాల ధర్మరాజు గారే. ఆ గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నా ఎక్కువగా ముఖ్యంగా బీదా బిక్కి ప్రైవేట్ హాస్పిటల్ అయిన డాక్టర్ ధర్మరాజు గారి దగ్గరకే పోతారు. ఆయనంటే ఆ తాలూకాలోని ప్రజలందరికీ పెద్ద గురి. ఆయన హస్తవాసి మంచిదని అందరికీ నమ్మకం. ధర్మరాజు గారు పేషెంట్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఇచ్చిన సొమ్ముని లెక్క పెట్టకుండానే జేబులో పెట్టుకుంటారు. ఎవరైనా ఇవ్వలేకపోతే ఏమీ అడగరు. ఇతర డాక్టర్ల కేసుకు ఇంత అని ఖరాఖండి చేయరు. బీద ప్రజల దృష్టిలో ఆయన దేవుడు. 6 వారాల క్రితం పచ్చకామెర్ల రోగం వచ్చింది రాములకి. మొదట్లో తెలుసుకోలేకపోయాడు. తెలుసుకున్నాక కొన్నాళ్లు నిర్లక్ష్యం చేశాడు. ఆ పసరు ఈ పసరు వేసుకున్నాడు. వ్యాధి ముదిరింది. మంచం పట్టాడు. టీ కొట్టు యజమానురాలు పైడితల్లి పట్టుపట్టి బలవంతాన ధర్మరాజు గారి హాస్పిటల్లో చేర్పించింది. వ్యాధి నయమైంది. 4 రోజుల క్రితమే ఇంటికొచ్చాడు. నెలలు నిండిన ముత్యాలకి 2 రోజుల క్రితం పురుటి నొప్పులు ఆరంభించాయి. ఆ గ్రామంలో అందరికీ పురుళ్ళు పోసే నాటు మంత్రసాని రాములమ్మని పిలిచాడు రాములు. ఒకరోజల్లా రాములమ్మ పాటుపడింది. ముత్యాలకి పురుడు రాలేదు. రాములమ్మ కూడా అధైర్యపడింది. 30 ఏళ్ల నుంచి పురుళ్ళు పోస్తున్నా ఇలాంటి కేసు తగలలేదు. ఆసుపత్రికి తీసుకెళ్తే మంచిది. ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అంది. పక్క గుడిసెలో ఉంటున్న విమలమ్మను తోడు తీసుకుని భార్యని రిక్షా మీద ధర్మరాజు గారి హాస్పిటల్కి తీసుకెళ్లాడు రాములు. అతని దురదృష్టం, ధర్మరాజు గారు ఊళ్ళో లేరు. హైదరాబాద్ వెళ్లారని, వారం రోజుల వరకు తిరిగి రారని తెలిసింది. రాములకి నవనాడులు కృంగిపోయాయి. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్దాం తొందర చేసింది విమలమ్మ. రిక్షా కదిలింది. ప్రభుత్వ ధర్మాసుపత్రి డాక్టర్ గారు ముత్యాల్ని తనిఖీ చేశారు. ఆపరేషన్ చేయాలన్నారు. కాంపౌండరు విమలమ్మని పక్కకు పిలిచి మాట్లాడాడు. విమలమ్మ చెప్పిన మాటలు విన్న రాములు అయోమయ స్థితిలో పడ్డాడు. నోట మాట రాలేదు. ఆలోచనలో పడ్డాడు. మరేమీ ఆలోచించక రాములు, ముత్యాలు బతకడం మనకు ముఖ్యం. 200 కోసం ఆలోచించక. 2 నెలల నుంచి బండే లేదు. నా జబ్బు కోసమే దొరికిన చోటల్లా అప్పు చేశా. నీరు గారిపోయాడు రాములు. దాని శతమానాలు అమ్మేసైనా దాన్ని రక్షించుకోవాలా ఉపాయం చెప్పింది విమలమ్మ. ముత్యాల శతమానాలు ఎప్పుడో అమ్మేశా. దాని మెడలో ఉన్నవి
సంతలో కొన్న శతమానాలు. దాని ప్రాణం రక్షించుకోవడానికి నా దగ్గర 200 లేవు. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుద్ది. మన రావులమ్మే నాకు దిక్కు. దాని చేతుల్లోనే ముత్యాలను పెడతాను. భగవంతుని దయ. తన నిర్ణయాన్ని తెలియజేశాడు రాములు. రావులమ్మ, ముత్యాలు నా ప్రాణం. దాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. 200 పెట్టి దాని ప్రాణం నేను కొనుక్కోలేను. రాములమ్మ కాళ్ళ మీద పడి వలవలా ఏడ్చాడు రాములు. ముత్యాలు బాధపడుతుంటే వినలేక రోడ్డు మీదకొచ్చాడు రాములు. రిక్షాలో కూర్చుని జాగారం చేస్తున్నాడు. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం. ముత్యాలకి ఆపరేషన్ చేయించాలంటే 200 కావాలి. ఎలా సంపాదించడం? ఇదే ఆలోచనతో రిక్షాలో కూర్చుని జాగరం చేస్తున్నాడు. అనుకోకుండా పెద్ద బేరం తగిలింది. శక్తి లేకపోయినా తొక్కుతున్నాడు. రాములకి మరో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అతన్ని భయభ్రాంతుణ్ణి చేసింది. నరాల పట్టు సడలింది. రిక్షా వేగం తగ్గింది. కొంతమంది ఏ దొంగతనమో హత్యో చేసి ఇలా రిక్షా డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి బోలెడు డబ్బు ఆశపెట్టి తప్పించుకు పారిపోతారు. ఒక్కొక్కప్పుడు సాక్ష్యం దొరకకుండా ఉండేందుకు డ్రైవర్ని కూడా ఏ కత్తితోనో పొడిచి పారిపోతారు. ఈ ప్యాసింజర్ అలాంటివాడు కాదు కదా. అలా అయితే తాను ప్రాణాన్నైనా పోగొట్టుకోవాల్సి వస్తుంది, లేదా పోలీస్ స్టేషన్లో పడి ఉండాల్సి వస్తుంది. అలా జరిగితే తన గతేం కాను? ముత్యాలను ఎవరు చూస్తారు? అది చావు బతుకుల మధ్య ఉంది. భయంతో వణికిపోతున్న రాములకి కాళ్ళు ఆడలేదు. నెమ్మదిగా పోతోంది రిక్షా. ఇంతలో టపటపా చినుకులతో ప్రారంభించి వాన పెద్దదైంది. రిక్షా ఆపాడు రాములు. ప్యాసింజరు చేతివాచి చూసుకున్నాడు. 12:15. 45 నిమిషాలే టైం ఉంది. ఇంకా 2 మైళ్ళు మాత్రమే పోవాలి. వానకి జడిసి ఆగిపోతే ఎలా? ఆందోళన చెందాడు ప్యాసింజరు. సీటు కింద ఉన్న పెద్ద పాలిథిన్ పేపర్ని బయటికి తీసి కోట్లా తగిలించుకున్నాడు రాములు. తిరిగి రిక్షా కదిలింది. వాన పడుతూనే ఉంది. వేగంగా పోని, కోణార్కు అందకపోతే మనం పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. ఉదయం టిఫిన్ చేయడానికి మరో 5 రూపాయలు ఇస్తా. తొందర చేశాడా వ్యక్తి. అర్జెంటుగా కోణార్కు ఎక్కి ఏ హైదరాబాదో బొంబాయో పారిపోదాం అనుకుంటున్నాడు. ఇతగాడే పని చేశాడో. ఈ కేసులో అనవసరంగా సిక్కున్నా. రావుల అనుమానం బలపడింది. భయం చిక్కబడింది. అంత అర్జెంటుగా వెళ్ళాలేటి బాబు? అడిగాడు ధైర్యం చేసి. అవసరం ఏమిటో వివరంగా చెబుతాడని ఆశించాడు. తాను తొందరపడ్డానికి గల కారణం, తాను అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వస్తోంది అంతా వివరంగా చెబితే తొందరగా పోనిస్తాడనుకున్నాడా ప్యాసింజరు. ఆ రోజు సాయంత్రం హైదరాబాదులో ఉన్న తన భార్యకి యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందని, అందుకే తాను అర్జెంటుగా వెళ్తున్నానని చెప్పాడా వ్యక్తి. అతని పరిస్థితికి జాలిపడ్డాడు రాములు. తొందరగా వెళ్ళి పెద్ద డాక్టర్ చేత వైద్యం చేయించండి బాబు. తారు కోణార్కు అందించి పూచి నాది అంటూ రిక్షా స్పీడ్ హెచ్చించాడు రాములు. వారి అదృష్టం కొద్దీ వాన జోరు తగ్గి పూర్తిగా ఆగింది. రిక్షా స్టేషన్కి చేరేసరికి 12 దాటింది. గేట్లో రిక్షా నాపాడు రాములు. ఆ బాబు రిక్షా దిగాడు. లైట్ల వెలుగులో ఆ వ్యక్తి మొహం చూశాడు రాములు. ఆయన డాక్టర్ బాబు. గవర్నమెంట్ ధర్మాసుపత్రి డాక్టరు. ఉదయం తన ముత్యాలను చూసిన డాక్టరు. రాముల్లో అంతవరకు ఉన్న జాలి, సానుభూతి మాయమయ్యాయి. తన భార్య ప్రాణాన్ని కాపాడడానికి 200 అడిగిన అతన్ని కసిగా చూశాడు. అసహ్యం, ద్వేషం, పగ అతని మొహంలో చోటు చేసుకున్నాయి. తన పెళ్ళాం ప్రాణం ఖరీదు 200. అతని భార్య ప్రాణం విలువ 1000, లక్షలు. ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను అందిస్తున్న 100 రూపాయల నోటుని అందుకోలేదు రాములు. ఆ నోటు వైపు చూస్తూ ఉండిపోయాడు. మరుక్షణంలో దుఃఖం ముంచుకొచ్చింది. నా ముత్యాలకి ఇంకా పురుడు రాలేదు బాబు, సావు బతుకుల మధ్యనుంది అంటూ బోరు నేడ్చాడు. కాళ్ళ మీద పడ్డాడు. రాముల్ని పరీక్షగా చూశారు డాక్టర్ గారు. జ్ఞాపకం వచ్చింది. ఉదయం భార్యని డెలివరీ కోసం హాస్పిటల్కి రిక్షాలో తీసుకొచ్చాడు. అలవాటు ప్రకారం కాంపౌండర్ని మాట్లాడమన్నాడు తను. ఇప్పుడిద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఎందుకు తీసుకుపోయావు ప్రశ్నించారు.
ఆయన ప్రశ్న. అవాక్కయ్యాడు రాములు. పెద్దవారు సమయానుకూలంగా మాట్లాడారని అంతవరకు అనుకునేవాడు. చివాలన లేచి ఆయన మొహంలోకి చూశాడు. నీ భార్యకి ప్రాణభయం లేదు, ఆపరేషన్ అవసరం అవుతుందేమోనన్న అనుమానం కొద్దీ అలా అన్నాను. కొంచెం కష్టంగా డెలివరీ అవుతుంది, భయపడకు రాములు. తన్ను ఓదార్చడానికే ఆయన అలా అంటున్నారని గ్రహించాడు. డబ్బు తీసుకో. 100 రూపాయల నోటు అందించిపోయాడు. రాములు చేయి చాచలేదు. 25 రూపాయలు ఇప్పించండి చాలు అన్నాడు దృఢంగా. 100 రూపాయలు నేను ఇవ్వనేమోనని ఆమె ఎవరో శంకించింది కూడా. తీసుకో, అవసరానికి పనికొస్తుంది. వద్దు బాబు, నేను పడ్డ కష్టానికి 25 చెల్లిస్తే సరిపోద్ది. ప్యాసింజర్ల అవసరాన్ని ఆపదని ఆసరాగా తీసుకుని ఎక్కువ డబ్బు గుంచితే ఇలాంటి ఆపదలే వస్తాయి. నా ముచ్చేల ప్రాణం ఆ భగవంతుని చేతుల్లో ఉంది, ఆయనే కాపాడతాడు. రాములి మాటలు చరణకోల దెబ్బల్లా తగిలాయి ఆ డాక్టర్ బాబుకి. తానెంత డాక్టర్ అయినా భార్య ప్రాణాన్ని కాపాడలేదు. రాములు అన్నట్టు అంతా భగవంతుని చేతుల్లోనే ఉంది. ప్రాణాన్ని డబ్బుతో కొనలేం, అది అమూల్యం అనుకున్నాడు. అవతల ట్రైన్ టైం అవుతోంది. అతను కోరిన 25 రూపాయలు తీసి అందించాడు. డబ్బు తీసుకుని కళ్ళకద్దుకొని డాక్టర్ గారికి నమస్కరించాడు. రాములు రిక్షా లాక్కొని దూరంగా పోయాడు. తెలతెలవారుతుండగా తిరిగి గ్రామం చేరుకున్నాడు. టీ కొట్టు పైడి తల్లి ఎదురుగా వచ్చింది. ఆమె మొహం ఆనందంలో నిండిపోయింది. నీకోసమే ఎదురుసొస్తున్నా, పనసపండ్లాంటి కొడుకు పుట్టాడు, ముత్యాలు సుఖంగా ఉంది, రా టిఫిన్ తిందుగాని. చల్లని కబురు చెబుతూ ఆహ్వానించింది పైడి తల్లి. ఇది ప్రాణం ఖరీదు కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.